హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ప్రేక్షకులకు హెచ్ఆర్పిడబ్ల్యూఓ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ టుడే హెడ్లైన్స్. ఢిల్లీలో సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. యూపీలో తెలంగాణ బస్సు దగ్ధం, ఒకరు సజీవ దహనం. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్. తమిళనాడు జల్లికట్టు పోటీల్లో విషాదం, ఒకరు మృతి. అల్లకడలతో కేరళ తమిళనాడు తీరాల్లో అప్రమత్తం. ఢిల్లీ ఎన్నికలకు మరో 15 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు. అమెరికా ప్రెసిడెంట్గా ఈ నెల 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం. నేడు ఢిల్లీలో ఏఐసిసి నూతన కార్యాలయం ప్రారంభోత్సవం. ఈ ప్రారంభోత్సవానికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అక్కడ కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందంట. కేంద్ర మంత్రులను కలిసి రేవంత్ రెడ్డి గారు, మీరు మన రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తగిన సమయంలో వచ్చే విధంగా చర్యలు చేపట్టి రాష్ట్ర భవిష్యత్తుకు మార్గాలు వేస్తారని చెప్పి మా సంస్థ తరఫున మేము ఆశిస్తున్నాం. ఇకపోతే 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం. సీఎం చంద్రబాబు. వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు వివిధ రకాల సర్టిఫికేట్ల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ నెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. డిఓబి, క్యాస్ట్, నేటివిటీ, అడంగల్ వంటి 150 ధ్రువపత్రాలను వాట్సాప్లో అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను అందిస్తామని తెలిపారు. ఈ విధానంతో ప్రజలెవరూ గవర్నమెంట్ ఆఫీసుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఈ సేవల్లో ఏఐని కూడా ప్రవేశపెడతామన్నారు. మంచి కార్యక్రమం. ప్రజలు ఈ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా కూడా సరైన సమయానికి పనులు కాని సందర్భాలు ఎన్నో చూస్తున్నాం మనం. అలాంటి ఇబ్బందుల నుంచి ఈ వాట్సాప్లో ఈ సర్టిఫికెట్లు జారీ చేసే ప్రోగ్రాం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంచుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ప్రజలు ఈ సేవలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. కృష్ణానది జల వివాదంపై మంత్రి ఉత్తమ్ సమీక్ష. ఉన్నతాధికారులు న్యాయవాదులతో ఉత్తమ్ సమావేశం. ట్రిబ్యునల్కు నివేదించాల్సిన అంశాలు. తెలంగాణ అభ్యంతరాలపై సమీక్షిస్తున్న మంత్రి ఉత్తమ్. కృష్ణానది జల వివాదంపై రేపు ట్రిబ్యునల్ ముందు విచారణ. నేడు కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. ఫార్ములా ఈరేస్ కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంలో ఎస్ఎల్పి వేసిన కేటీఆర్. తనపై ఏసీబీ కేసును క్వాష్ చేయాలని హైకోర్టు కోరిన కేటీఆర్. క్వాష్ చేసేందుకు హైకోర్టులో నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళిన కేటీఆర్. మనం చెప్పుకున్నాం గత వీడియోలో కూడా, చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పి. సాధారణంగా అనుభవం ఉన్నోళ్ళు, రాజకీయ నాయకులు, ఆర్థికంగా బలపడ్డ వాళ్ళు, వీళ్ళందరూ ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలను ఎదుర్కోవడానికి, ఆ సమస్యలను ఎదుర్కొనగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న అడ్వకేట్లను తీసుకొని ముందుకు పోయి వాళ్ళ సమస్యలను క్లియర్ చేసుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ సామాన్య ప్రజానికము ఈ జ్యుడిషియల్ వ్యవస్థ గురించి ఒక సమస్య ఏర్పడ్డప్పుడు ఆ సమస్యని మనము జ్యుడిషియల్ వ్యవస్థ ద్వారా, కోర్టుల ద్వారా ఏ విధంగా పరిష్కరించుకోవాలనే విషయం మీద పూర్తి అవగాహన లేని ప్రజలు ఆర్థికంగా ఒక అడ్వకేట్ని నియమించుకోవాలంటే ఆర్థికంగా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో అడ్వకేట్ పెట్టుకోలేక, ఈ సమస్యలు పరిష్కారం చేసుకోలేక ఇప్పుడు కోర్టుల్లో కొన్ని వేల కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొన్ని వేల లక్షల కేసులు పెండింగ్లో ఉన్న సందర్భాలు చూస్తున్నాం. అయితే మనకు ఈ జ్యుడిషియల్ వ్యవస్థలో పారా లీగల్ వాలంటరీ వ్యవస్థ ఉంది. ఇది చాలా మందికి తెలియదు. గ్రామ స్థాయిలో కొంతమంది వారికే తెలుసు. కాబట్టి ప్రభుత్వాలు ఈ పారా లీగల్ వాలంటరీ వ్యవస్థను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లే విధంగా అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఈ పారాలీగల్ వాలంటరీ విధానాన్ని, పారాలీగల్ వాలంటీర్లు ఏ విధంగా పనిచేస్తారు అనే విధానాన్ని ప్రజలకు అవేర్నెస్ చేయడంలో ప్రభుత్వాలు ముందుకొచ్చి ఈ అవేర్నెస్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నా. సాధారణంగా ఈ పైసలు లేకుండా అడ్వకేట్ నియమించుకోలేని ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ కేసులతో ఇబ్బంది పడే వాళ్ళు, వీళ్ళకు
గవర్నమెంట్ గత కొన్ని సంవత్సరాల క్రితము ఎన్ఎల్ఎస్ఏ నేషనల్ లీగల్ సెల్ అథారిటీ అని చెప్పి అది ఒక దేశవ్యాప్తంగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎస్ఎల్ఎస్ఏ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ అని చెప్పి, తర్వాత డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ అని ఉన్నాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఈ యొక్క అథారిటీలను యూజ్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇవి ఏ విధంగా పనిచేస్తాయంటే, ఈ యొక్క కేసులు ఏవైతే ఉన్నాయో వీటిని లోక్ అదాలత్లను ఏర్పాటు చేస్తూ ఆ కేసుల పరిష్కారానికి కృషి చేస్తుంది. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి తీసుకొని దీన్ని గ్రామ స్థాయి నుంచి ప్రతి గ్రామానికి ఒక పారాలీగల్ వాలంటరీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకొని ఈ వ్యవస్థ మీద, జ్యుడిషియల్ వ్యవస్థ మీద అవగాహన లేని వాళ్ళు, కేసులు తమకున్నటువంటి కేసులు ఏ విధంగా పరిష్కరించుకోవాలని అవగాహన లేని వాళ్ళు, అడ్వకేట్లను నియమించుకోలేని ఆర్థిక స్థోమత లేని వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఈ విధంగా ఉంటుందని చెప్పి చాలా మంది పబ్లిక్, గ్రామ స్థాయిలో ఉన్న పబ్లిక్, నిరక్షరాస్యులకు చాలా మందికి ఈ విషయం తెలియక సతమతమవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. దీని వలన కేసుల యొక్క రేట్లు కూడా తగ్గించవచ్చు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరఫున నేను విన్నవించుకుంటున్నా, ఈ విషయంలో కొంచెం చర్య తీసుకొని ఈ యొక్క విధానం ఉంది అని చెప్పి ప్రజలకు బలోపేతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే చర్యలను మీరు చేపట్టి ఈ యొక్క క్రైమ్ రేట్ను కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దీనివలన అవేర్నెస్ ఇచ్చుకుంటూ ఈ పారాలీగల్ వాలంటరీని గ్రామ స్థాయిలో, గ్రామానికి ఒక పారాలీగల్ వాలంటరీ ఖచ్చితంగా ఉండాలనే విధంగా చర్యలు తీసుకుంటే ఈ జ్యుడిషియల్ వ్యవస్థలో ఇన్ని కేసులు పెండింగ్ ఉన్న కేసులు కూడా క్లియర్ అవుతాయి ఈ లోక్ అదాలత్ల ద్వారా. ఇక ముందు కూడా ప్రజలకు ఇలాంటి కేసుల బారిన కాకుండా ఉండడానికి కావాల్సిన అవేర్నెస్ కూడా ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పారాలీగల్ వాలంటరీలు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళకు అవేర్నెస్ ఇస్తే ఈ చాలా బాగుంటుందని చెప్పి నేను మన హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున విన్నవించుకుంటున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. ఇక పోతే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్. ఉద్యోగం కోసం సౌదీ అరేబియా వెళ్లాలనుకునే భారతీయులకు సంబంధించిన వీసా నిబంధనలు కఠినతరమయ్యాయి. ఇకపై సౌదీ వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా వృత్తిపరమైన విద్యా అర్హతలకు సంబంధించిన వెరిఫికేషన్ను ముందుగానే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు సౌదీలోని భారత దౌత్య కార్యాలయం ఓ సర్క్యులర్ జారీ చేసింది. ధన్యవాదాలు.